నమస్తే, నేను మాధురి, వీల్స్ బై మాధురి గుడికి నుంచి. ఈ రోజు వచ్చేసి మనము ఇది ప్యూర్ కంచీవరం అండి. కంచి శారీస్ ఇందులో 2 పీసెస్ మాత్రం హ్యాండ్లూమ్ ఉన్నాయి, మిగతా పవర్లూమ్ ఉన్నాయండి. హ్యాండ్లూమ్ కి హ్యాండ్లూమ్ కాస్ట్ ఉంటుంది, పవర్లూమ్ ప్రైసెస్ ఉంటాయండి. ఫాస్ట్ గా స్టాక్ చూసేద్దాండి. ఫస్ట్ వన్ చూసారు కదా, మంచిగా పర్పుల్ లేదా డార్క్ రిలాక్స్ షేడ్ అనుకోవచ్చు. ఇది హ్యాండ్లూమ్ శారీ అండి. ఇది హ్యాండ్లూమ్ మీకు విత్ సిల్వర్ జరీ ఉంది, ప్యూర్ పెద్ద బార్డర్ వచ్చింది చూసారు కదా. దీనికి వచ్చేసి మంచి ఆల్ ఓవర్ మీనాకరీ వర్క్ వచ్చిందండి. బార్డర్ కూడా మంచి హెవీ బార్డరే ఇచ్చాడు, చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ లో ఇలా ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుందండి. మనం కావాలంటే ఇదే వేసుకోవచ్చు, లేదా డిఫరెంట్ గా కూడా కాంట్రాస్ట్ ఏదైనా కావాలన్నా మనం ట్రై చేయొచ్చు. కానీ ఇప్పుడు సెల్ఫ్ బాగా ట్రెండ్ అయింది, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు సెల్ఫ్ బ్లౌజెస్ చాలా మంది వేసుకుంటున్నారు. ఇది హ్యాండ్లూమ్ కాబట్టి దీని కాస్ట్ 14,000 అండి. నెక్స్ట్ ఇది కూడా హ్యాండ్లూమ్ ఏనండి. ఈ రెండు హ్యాండ్లూమ్, మిగతా పవర్లూమ్ పీసెస్. ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ లోనే మంచి బ్లూ అండి, సర్ఫ్ బ్లూ అంటాం కదా, ఆ బ్లూ లో సిల్వర్ కలర్ థ్రెడ్ తో వచ్చింది. పళ్ళు కూడా హెవీగా ఉంది, మీకు ఆల్ ఓవర్ మీనాకరీ వర్క్ వచ్చింది దీంట్లో కూడా. దీనికి కూడా బ్లౌజ్ సెల్ఫ్ కలర్ ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుందండి. ఇది కూడా సేమ్, మీరు కావాలంటే సెల్ఫ్ బ్లౌజే కుట్టించుకోవచ్చు, లేదంటే మీరు కాంట్రాస్ట్ అయినా వెళ్ళొచ్చు. కానీ జనరల్ గా ఇలాంటి శారీస్ కి అంటే ఇలా ఆల్ ఓవర్ ఎక్కువ వచ్చినప్పుడు ప్లెయిన్ ఇదే కలర్ బ్లౌజ్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది. ఏజ్ వాళ్ళకైనా కూడా ఇది చాలా బాగుంటాయండి. చూసారు కదా, ఇది మొత్తం శారీ అంతా కూడా మీకు మంచి ఆల్ ఓవర్ రిచ్ వర్క్ ఉంటుంది. ఇది ప్యూర్ సిల్వర్ జరీతో చేశారు, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది కూడా కాస్ట్ 14,000 అండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి అంత పవర్లూమ్ స్టాక్ అండి. ఇవి ఏంటి అంటే ఒక మ్యానుఫ్యాక్చరర్ మనకి సేల్ చేయమని పంపించారు, అందుకని చేయాల్సి వస్తుంది. ఇది మన స్టాక్ కాదు. నేనైతే ప్యూర్లీ హ్యాండ్లూమ్స్ ఏనండి, నేనైతే పవర్లూమ్స్ జోలికి వెళ్ళాను. బట్ ఇది ఏంటి అంటే ఒక మ్యానుఫ్యాక్చరర్ కోసం చేస్తున్న వీడియో. సో ఇక్కడ నుంచి అంతా మనకి అతని స్టాకే ఉంటుంది. ఇదంతా కూడా పవర్లూమ్స్ అండి, అది గమనించుకోండి. కాకపోతే ప్యూర్ ఫ్యాబ్రిక్ పవర్లూమ్ అండి. ఇది వచ్చి మంచి పీచ్ కలర్ చూసారు కదా, పీచ్ మీద మీకు మంచి గోల్డ్ కలర్ తో ఆల్ ఓవర్ వచ్చింది. ఇలా మంచి టిష్యూ శారీ, టిష్యూస్ కూడా ఎప్పుడు ట్రెండ్ లో ఉంటూనే ఉంటాయి, మీకు తెలుసు. పళ్ళు కూడా హెవీగా రిచ్ గా ఉందండి. మీకు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ టిష్యూ విత్ బార్డర్ వచ్చి బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ ఏంటంటే ప్లెయిన్ టిష్యూ వస్తుంది, అలాగే మీకు హెవీ బార్డర్ కూడా వస్తుంది. మీరు ఎలా స్టిచ్ చేసుకోవచ్చు. దీనికి కూడా మీరు కావాలంటే సేమ్ వేసుకోండి, లేదా కాంట్రాస్ట్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. కాకపోతే వీటికి వర్క్స్ ఏమీ అవసరం ఉండదండి ఆల్మోస్ట్, ఎందుకంటే శారీ కూడా టిష్యూ ఉంటుంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ యాజ్ ఇట్ ఈస్ వేసుకుంటే సరిపోతుంది. లేదా మాకు ఇలా వద్దు అనుకునే వాళ్ళు కొంచెం ఏదైనా హైలైట్ చేసుకోవచ్చు, ఎంబోస్ వర్క్ అలా ఏదైనా చేసుకోవచ్చు, బాగుంటుంది. మంచి పీచ్ కలర్ అండి. ఇది కలర్ కూడా చాలా బాగుంది, పేస్టల్ షేడ్. ఇవి పవర్లూమ్ కాబట్టి దీని కాస్ట్ వచ్చేసి మనకి 12,000. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మంచి బ్లూ, సీ బ్లూ అండి. ఇది సీ బ్లూ లో కూడా ఇది ఆల్ ఓవర్ వచ్చింది చూసారు కదా, మంచి సీ బ్లూ మీద ఆల్ ఓవర్ సిల్వర్ థ్రెడ్ తో వచ్చింది వర్క్. అలాగే పళ్ళులో కూడా మీకు మొత్తం గోల్డెన్ జరీతో వచ్చింది, మీకు బార్డర్ కూడా హెవీగా వచ్చిందండి. దీనికి కూడా సేమ్ అలాగే టిష్యూ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది విత్ హెవీ బార్డర్ వస్తుందండి. చాలా అంటే చాలా యూనిక్ డిజైన్ ఇది. వర్క్ కూడా చూసారు కదా, రెగ్యులర్ గా ఉండే ఫ్లోరల్ కాకుండా కొంచెం డిఫరెంట్ వచ్చింది అంటే చాలా బాగుంది. ఈ బ్లూ కూడా, దీని కాస్ట్ వచ్చేసి 12,000. నెక్స్ట్ ఇది కూడా మనకి పవర్లూమ్ లోదే, కానీ టిష్యూ బాగుందండి. ఇదైతే మంచి బ్లూ అండి, రాయల్ బ్లూ. ఈ బ్లూ అయితే ఎవరికైనా చాలా బాగా సెట్ అవుతుంది. ఇది కూడా ఆల్ ఓవర్ మంచి మీనాకరీ వర్క్ వచ్చింది చూసారు కదా, మీనాకరీ వీవింగ్ లాగా వచ్చింది. దీనికి బార్డర్ కూడా కొంచెం యూనిక్ డిజైన్ ఉందండి. మీరు గమనిస్తే జనరల్ గా మంచి హ్యాండ్లూమ్స్ లో వచ్చే బార్డర్ లాగా ఉంది. ఈవెన్ పళ్ళు కూడా హెవీగా ఉంది చూసారు కదా. దీనికి కూడా సేమ్ అండి, బ్లౌజ్ అలాగే ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుంది. మనం కావాలంటే సేమ్ కుట్టించుకోవచ్చు, లేదా కాంట్రాస్ట్ కూడా వెళ్ళొచ్చు, బాగుంటుంది. ఈ జనరల్ గా ఈ బ్లూ కి మనం పింక్ గానీ ఎల్లో గానీ అలా పేర్ చేసుకోవచ్చు, బాగుంటాయి బ్లౌజెస్. లేదు సింపుల్ గా ఉండాలనుకుంటే సేమ్ కుట్టించేసుకోండి. దీని కాస్ట్ కూడా 12,000. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి పెసర కలర్ అండి, పెసర గ్రీన్ అంటాం కదా అలా ఉంది. లైట్ పెసర, లేత పెసర్లు ఉంటాయి కదా ఆ కలర్. మంచి ఆల్ ఓవర్ మీనాకరీ వర్క్ వచ్చింది. దీనికి కూడా బార్డర్ కూడా హెవీగా ఉంది, పళ్ళు కూడా హెవీగా ఉంది. అలాగే బ్లౌజ్ కూడా ఇలా ప్లెయిన్ టిష్యూ విత్ బార్డర్ వస్తుంది. చాలా బాగుందండి. ఈ కలర్ కూడా కొంచెం కొత్త కలర్ అనుకోవచ్చు, రెగ్యులర్ గా ఉండే గ్రీన్ కాకుండా కొంచెం డిఫరెంట్ గ్రీన్ ఉంది. పెద్ద బార్డర్ అండి. జనరల్ గా ఏంటంటే అందరు అపోహ పడతారు, హైట్ తక్కువ ఉండే వాళ్ళకి పెద్ద బార్డర్స్ బాగు అని. అలా ఏమీ ఉండదు, దేని అందం దానికేనండి. హైట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా పెద్ద బార్డర్ బాగానే ఉంటాయి. ఎందుకంటే పెద్ద బార్డర్ అయితేనే మనకి రిచ్ లుక్ వస్తుంది. చిన్న బార్డర్స్ అనుకోండి సింపుల్ అకేషన్స్ కి బాగుంటాయి. ఇవైతే మనం పార్టీస్ కి, పెళ్లిళ్ళకి, పర్టికులర్ గా పెళ్లిళ్ళకి,
లేదా ఇంకేమైనా షష్ఠపూర్తులు అట్లాంటి అకేషన్స్, ట్రెడిషనల్ అకేషన్స్ ఏమి ఉన్నా కూడా ఇవి కట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది కూడా కాస్ట్ ఎంత అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి లిలాక్ షేడ్ అండి. పింకిష్ లిలాక్ అనొచ్చు మనం, లేదా మన గులాం కలర్ అంటాం కదా, గులాల్ కలర్ ఉంది, ఆ పింక్ లో ఉంది ఇది. దీనికి కూడా మంచి ఆల్ ఓవర్, ఇది ట్రెడిషనల్ గా లేకుండా కొంచెం కాంటెంపరీ స్టైల్లో వీవ్ వచ్చింది. చూసారు కదా, కొంచెం డిఫరెంట్ వచ్చింది సిల్వర్ కలర్ పేరుతో. పళ్ళు కూడా ఆల్ ఓవర్ సిల్వర్ వచ్చింది, చాలా బాగుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా మంచి పింకిష్ షేడ్ లో విత్ బార్డర్ వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా టిష్యూ. జనరల్ గా ఏంటంటే పింక్ లో, పర్పుల్ లో టిష్యూస్ చాలా బాగా తెలుస్తాయి. మనం కట్టుకుంటే కూడా టిష్యూ అనే టెక్స్చర్ బాగా తెలుస్తుంది ఈ కలర్స్ లో. దీని కాస్ట్ కూడా 12,000. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడానండి, మంచి ఒకలాంటి బీచ్ కలర్ కి రెడ్ కాంబినేషన్. ఇది మీకు డ్యూయల్ షేడ్ ఉంది, ఒక సైడ్ గోల్డ్, ఒక సైడ్ సిల్వర్ వస్తుంది. దీనికి మధ్యలో రెడ్ అండ్ సిల్వర్ థ్రెడ్ తో మీకు మంచి మీనాకారి వచ్చింది. బార్డర్ వచ్చేసి మనకి గోల్డ్ థ్రెడ్ వచ్చింది, చూసారు కదా. దీనికి బార్డర్ కూడా, దీని పళ్ళు కూడా హెవీగా గోల్డ్ కలర్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి ఇలా రెడ్ టిష్యూ బ్లౌజ్ వచ్చిందండి, చాలా బాగుంది. ఇది కూడా చూసారు కదండి. ఇది ఈ డిజైన్ చాలా అంటే చాలా యూనిక్ గా ఉంది. దీని కాస్ట్ కూడా మనకి 12,000. చూసారు కదండి ఈరోజు స్టాక్ అంతా. ఇవన్నీ మీకు ఫస్ట్ 2 పీసెస్ మాత్రమే హ్యాండ్లూమ్, మిగతావన్నీ పవర్లూమ్ పీసెస్ అని చెప్పాను కదా. కానీ ఇవి పట్టు శారీస్ కాబట్టి ఆబ్వియస్ గా డ్రై క్లీనింగే చేయించుకోవాలి. మీరు డ్రై వాష్ చేయకపోతే ఖచ్చితంగా టిష్యూ శారీస్ అయితే వాటర్ పడితే పాడవుతాయండి. ఎందుకంటే ఏ టిష్యూ అయినా ఎంత కాస్ట్లీ పెట్టినా టిష్యూ మీద మనం వాటర్ వేసామంటే ఖచ్చితంగా కలర్ చేంజ్ అవుతుంది. సో అందుకని మీరు కంపల్సరీగా మ్యాండేటరీగా ఇవన్నీ డ్రై వాష్ చేయించండి. వీటిలో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి, లేదా మనకి స్టోర్ కూడా విజిట్ చేసి మీకు కావాల్సింది నచ్చింది తీసుకోవచ్చండి. మన స్టోర్ అడ్రస్ వచ్చేసి ఫ్లాట్ నెంబర్ 202 మారుతి ప్లాజా, వెరీ నియర్ టు నెక్సస్ మాల్, KPHB, హైదరాబాద్. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.